Okay, welcome my dear friends. Am I audible? So this is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Government Degree College for Women Jagitya. మనకు తెలుసు టిఎస్సెట్ 2022కు సంబంధించి మనకు పేపర్ 1కు సంబంధించినటువంటి అంశాలను మనం ఈ రోజు తరగతిలో మనం చూస్తున్నాం. ఇది మనకు టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్కు సంబంధించినటువంటి పేపర్. ఇందులో మనం ముందు వీడియోలో 1 నుంచి మనం 25 ప్రశ్నల వరకు మనం తీసుకున్నాం. అంటే మొదటి 5 చాప్టర్స్ గురించి మనం తెలుసుకున్నాం. అంటే మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. ఈ 50 ప్రశ్నలకు సంబంధించి మనం గమనించినప్పుడు ఒక్కొక్క చాప్టర్ అంటే ఒక్కొక్క యూనిట్ నుంచి 5 ప్రశ్నలు వస్తాయి. అంతకు మించి ఒక ప్రశ్న కూడా ఎక్కువ రాదు. ఇది అవగాహన ఉన్నటువంటి అభ్యర్థులు సులభంగా గుర్తించగలుగుతారు. డెఫినెట్గా మొదటి 5 ప్రశ్నలు టీచింగ్ ఆప్టిట్యూడ్ నుంచి వస్తాయి. తర్వాత 5 ప్రశ్నలు రీసెర్చ్ ఆప్టిట్యూడ్ నుంచి వస్తాయి. తర్వాత 5 ప్రశ్నలు కాంప్రహెన్షన్ అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానికి ప్యాసేజ్ ఇచ్చి అందులోకి వెళ్ళి 5 ప్రశ్నలు రాయమంటారు. తర్వాత 5 ప్రశ్నలు మనకు కమ్యూనికేషన్ నుంచి వస్తుంది. అంటే మనకు భావ ప్రసారం ఏ విధంగా ఉండాలి, ప్రసారానికి సంబంధించినటువంటి అంశాలు మనం చదువుతాం. తర్వాత ఆ 5వ యూనిట్కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ వస్తుంది. సో ఇది 11 to 15 మనకు ప్యాసేజ్ నుంచి వచ్చింది, పారాగ్రాఫ్ నుంచి వచ్చింది చూడండి. అదేవిధంగా 16 నుంచి మొదలుకుంటే క్వశ్చన్స్ మీరు చూడండి. 16 నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి. 16th క్వశ్చన్ చూస్తే ఇది 16th క్వశ్చన్ చూసినప్పుడు ఇక్కడ మనకు ప్రత్యేకించి కమ్యూనికేషన్ సంభాషణకు సంబంధించి ఉంటుంది 16 to 20 వరకు. తర్వాత ఇది 4వ యూనిట్కి సంబంధించి ఒక్కో దాంట్లోకి 5 కాబట్టి 20 ప్రశ్నలు అయిపోయినాయి ఇక్కడికి కంప్లీటెడ్. 21వ ప్రశ్న నుంచి మొదలుకుంటే మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి వస్తుంది చూడండి. 21 క్వశ్చన్ నుంచి మ్యాథ్స్, ఇద్దరు వ్యక్తుల మధ్య వరుసగా దూరం, కాలము, దూరము, అదేవిధంగా వేగానికి సంబంధించిన ప్రశ్న. తర్వాత ప్రశ్న మీరు గమనిస్తే ఒక వ్యక్తి ఇన్ని రోజులు చేస్తే ఇద్దరు కలిసి ఇంకెన్ని రోజులు చేస్తారన్న క్వశ్చన్గా ఈ విధంగా ఇలాంటి ప్రశ్న డెఫినెట్గా వస్తుంది, మీరు గమనించండి. తర్వాత మనకు ఇంకొక ప్రశ్న మీరు గమనిస్తే లాభ నష్టం, ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి. తర్వాత ప్రశ్న తీసుకున్నప్పుడు మనకు లెటర్ సిరీస్ సంబంధించినటువంటి ప్రశ్న. ఇక్కడి వరకు 25 ప్రశ్నల వరకు మనం ఏది ఈ మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ వరకు మనం తీసుకోవాలి. నెక్స్ట్ 26వ ప్రశ్న నుంచి మొదలుకుంటే లాజికల్ రీజనింగ్, అంటే ఇది 6వ యూనిట్ లాజికల్ రీజనింగ్. ఇవి కూడా 5 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కో క్వశ్చన్కి 2 మార్కులు. ఇప్పుడు మనం 26వ నుంచి వస్తున్నాం. అంటే ముందు వీడియోలో ఇప్పుడు ఎందుకు స్పీడ్ చేశారంటే ముందు వీడియోలో దీనికంటే ముందు వీడియోలో 25 ప్రశ్నల వరకు చేసాం. ఇది 26వ ప్రశ్న నుంచి మనం ఇప్పుడు చూద్దాం. 26వ ప్రశ్నకు సంబంధించి చూడండి. ఇందులో మనం గమనిస్తే AZBY ఈస్టు CXDW అని ఉంది. మరి అలా అయినప్పుడు EVFUకు ఏమవుతుంది అంటే దీనికి మనం ఎట్లా పెట్టుకోవచ్చు అంటే చూడండి, ఈ విధంగా తీసుకోవచ్చు. A, అదేవిధంగా C, తర్వాత B, D. వీటి మధ్యలో ఏ డిస్టెన్స్ అంటే -1 -2 +1 +2 ఈ విధంగా తీసుకుంటే మనం ఆన్సర్ చేయగలుగుతాం. దీనికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు A నుంచి Bకి Cకి ఒకటి పెరగాలి అంటే +1, Z నుంచి X అంటే మధ్యలో Y ఉంటుంది అంటే -1, అదేవిధంగా B నుంచి Dకి C ఒకటి ఉంటుంది అంటే +1, తర్వాత Y నుంచి Wకు మధ్యలో X ఉంటుంది అంటే X. ఏది మన దీనికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు Y నుంచి తీసుకున్నప్పుడు YUW ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు మధ్యలో ఒక ఏది మైనస్ మనం చేస్తే మనం తీసుకోవచ్చు WX ఉంటుంది మధ్యలో Y ఈ విధంగా, అంటే ఒకటి కిందికి ఒకటి పైకి ఇట్లా కూడా మనం తీసుకోవచ్చు. ఇలా ఉంది, తర్వాత ఇలా, తర్వాత ఇది WXY పైకి. సేమ్ అట్లాగే EVFUని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఈకి +1 పెడితే ఏమవుతుంది, ఖచ్చితంగా మధ్య ఈకి +1 అంటే దాని అర్థం మధ్యలో ఒకటి కాకుండా ఉండాలి, అంటే దాని అర్థం +2 అని మనం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ కూడా మనం +2 తీసుకుంటే అక్కడ కూడా +2 తీసుకోవాలి. అంటే A+2 కాబట్టి C అయింది. E+2 ఏం కావాలి, G అవుతుంది. అదేవిధంగా ఇక్కడ Z-1 అంటే ఇక్కడ ఏమని తీసుకుంటుంటే Z ఇక్కడ Y వస్తుంది మధ్యలో. కాబట్టి ఈ V తర్వాత V కంటే ముందు మనకు U వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏం కావాలి, UV తీసేస్తే U తర్వాత ఉన్నటువంటి అక్షరం ఏమొస్తుంది, T వస్తుంది.
తర్వాత ఎఫ్ కు సంబంధించి మీరు గమనిస్తే ఎఫ్ కు +1 యాడ్ చేసి అంటే +2 యాడ్ చేస్తే ఎఫ్, తర్వాత జి, తర్వాత ఏమొస్తుంది, హెచ్ వస్తుంది. తర్వాత కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇక్కడ దీని అర్థం వైకి డబ్ల్యూకు మధ్యలో ఒకటి ఒకటి కాబట్టి అంటే మీన్స్ -2 మనం యాడ్ చేసుకున్నా ఇక్కడ కు -2 ఏమేమి ఉంటుంది అంటే మధ్యలో టీ వస్తుంది, టీ తీసేసి ఎస్, కాబట్టి ఆన్సర్ ఏమి వస్తుంది ఇక్కడ ఈ విధంగా జిటిహెచ్ఎస్. సో జిటిహెచ్ఎస్ ఇక్కడ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకుంటే ఈజీగా మీరు చేయగలుగుతారు. అంటే దీని అర్థం ఏంటంటే ఏదైతే లోపించినటువంటి అక్షరాల క్రమానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు మిస్సింగ్ లెటర్ ఏదేది మిస్సింగ్ లెటర్, ఇదానికి ఇదైతే ఇదానికి ఏ మిస్ అయింది, కాబట్టి వీటిని ఆధారంగా చేసుకొని ఇక్కడ మనం ఇది ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ 27th క్వశ్చన్ తీసుకున్నప్పుడు ద మిస్సింగ్ నెంబర్ ఇన్ సీక్వెన్స్, ఇక్కడనేమో మిస్సింగ్ నెంబర్ ఇన్ లెటర్, ఇక్కడ ఏంటిది మిస్సింగ్ నెంబర్ ఇన్ మిస్సింగ్ నంబర్ సీక్వెన్స్. ఇందులో నంబర్ అడిగాడు, లెటర్స్ కాకుండా నంబర్ సిరీస్ లో అడిగాడు. ఇందులో 7, 20, 47, 94, 167. ఇప్పుడు మధ్య దీనికి తర్వాత ఏముండాలి, దీని తర్వాత ఏముండాలంటే 7, 20, 47, 94, 167 తర్వాత 272. తర్వాత లాజికల్ రీజనింగ్ లో నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఉన్నటువంటి ఒక సరిపోలని అక్షరాలు, సరిపోని అంటే యాడ్ 1 అవుట్ ఉంది చేయాలి మనం. అంటే ఇందులో ఏజెడ్ ఉంది, సిఎక్స్ ఉంది, బివై ఉంది, అదేవిధంగా డి ఉంది. వీటిని ఎట్లా తీసేయచ్చు అంటే చూడండి, ఈ ఏజెడ్ ఉంది, ఏ అంటే 1వ అక్షరం, జెడ్ అంటే 26 అక్షరాలు, మొత్తం లెటర్ నంబర్ తెలిసి అయిపోతుంది మనకు. ఈ రెండింటి కలిపితే ఎంత అయింది, 27. చూడండి. అట్లాగే సిఎక్స్ అంటే దాని అర్థం ఏంటిది, ఇక్కడ సి అనేటువంటిది 3 అక్షరాలు, ఎక్స్ అనేటువంటిది మనకు 24, కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, 27. తర్వాత బివైని మనం తీసుకుందాం, బివై, పి అనేది ఎన్ని అక్షరాలు, 2 అక్షరాలు, వై అనేది ఎంత, 25, ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, 27. ఇక సరిపోలని ఏమవుతుంది, డిఓ అవుతుంది. ఎట్లాగూ డి అంటే మనం నంబర్ 4 అవుతుంది. యు అంటే ఏది, యుకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు 4 ప్లస్ ఇక్కడ యు మనకు 22 అవుతుంది, 22 అవుతుంది. ఎందుకు, యు తర్వాత విడబ్ల్యూఎక్స్ వైజెడ్ అంటే మనకు 28 అక్షరం అవుతుంది. అంటే దాని అర్థం ఏంటిది, 24 అవుతుంది మనకు. యు అనేది 20 అనుకుంటే విడబ్ల్యూఎక్స్ యు ఎన్నో అక్షరం, మనం యుకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు, కాబట్టి ఇది ఈక్వల్ టు ఏమవుతుంది, 24 అవుతుంది. కాబట్టి యాడ్ మెన్ అవుట్ మనం తీసుకోవాలి. ఇవన్నీ వీటి యొక్క ఏది నంబర్ 27 అవుతుంది, ఇది మనకేమవుతుంది 24 అవుతుంది. కాబట్టి సరిపోలంది యాడ్ 1 ఏంటిది, డియు. ఇది లాజికల్ రీజనింగ్. తర్వాత 29th క్వశ్చన్, ఇది కూడా లాజికల్ రీజనింగ్ కి సంబంధించి. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక తరగతి గదిలో తీసుకున్నప్పుడు 280 స్టూడెంట్స్ ఉన్నారు, 280 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 210 రసాయన శాస్త్రంలో పాస్ అయ్యారు, 220 మంది విద్యార్థులు గణితంలో విఫలమయ్యారు అంటే ఫెయిల్ అయ్యారు, 40 మంది విద్యార్థులు ఇక్కడ రెండింటిలోనూ ఫెయిల్ అయ్యారు అంటే విఫలమయ్యారు. అప్పుడు తరగతిలో ఉన్న విద్యార్థుల్లో రసాయన శాస్త్రంలో మాత్రమే విఫలమైన వారు ఎందరు అంటే ఇక్కడ 210 మనకు పాస్ అయిందని చెప్తున్నారు. ఇక మరి ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అనేటువంటిది మనకి ఇప్పుడు ప్రశ్న. మొత్తం 280 విద్యార్థులు అన్నారు. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి, కేవలం రసాయన శాస్త్రంలో మాత్రమే విఫలమైన వాళ్ళు ఎందరు అన్నారు. అంటే గణిత శాస్త్రంలో విఫలమైన వారు మనకు సంబంధం లేదు. అదేవిధంగా మనకు ఈ రెండింట్లో మనకు విఫలమైన వాళ్ళు మనకు సంబంధం లేదు. కేవలం రసాయన శాస్త్రంలో మాత్రమే మనకు విఫలమైన వారి సంఖ్య తీసుకుంటే మనకు 30 వస్తుంది దీనికి సంబంధించి. నెక్స్ట్ ఈ లాజికల్ రీజనింగ్ లో లాస్ట్ క్వశ్చన్ 30 అంటే 5వ ప్రశ్న అనమాట. 26వ ప్రశ్న నుంచి 30వ ప్రశ్న వరకు లాజికల్ రీజనింగ్. ఇది మనకు వచ్చేసి ఈ 6th యూనిట్ గా మనం చెప్పుకుంటాం. ఏ యొక్క తల్లికి తండ్రి యొక్క కొడుకు ఏ యొక్క తండ్రికి ఏమవుతాడు, దీన్ని బ్లడ్ రిలేషన్ అంటాం మనం. అంటే ఇక్కడ ఏ యొక్క తల్లికి తండ్రి యొక్క కొడుకు ఏ యొక్క తండ్రికి ఏమవుతాడు. హౌ ఈస్ ఏస్ మదర్స్ ఫాదర్స్ సన్ రిలేటెడ్ టు ఏస్ ఫాదర్. మరి ఏకి ఏమవుతుంది, ఏది యొక్క తండ్రికి ఏమవుతాడు.
ఏ యొక్క తండ్రికి ఏమవుతాడు, ఏమవుతాడంటే బ్రదర్ ఇన్ లా అవుతాడు, బావమరిది. దీనికి సంబంధించి మీరు లాజికల్ రీజనింగ్ ఒకసారి ట్రూమెన్స్ పబ్లికేషన్ కానీ లేదా మీకు సంబంధించి తెలుగు మీడియం వాళ్ళైతే ప్రాగ్మా పబ్లికేషన్ తీసుకొని చదువుకుంటే ఈజీగా మీరు పాస్ అవుతారు. ఇక్కడి వరకు మనం చెప్పుకున్న 6వ యూనిట్. ఇక 7వ యూనిట్కి సంబంధించి ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ డాటా అనాలిసిస్ వస్తుంది. డాటా అనాలిసిస్ 31 నుంచి 35వ ప్రశ్న వరకు దత్తాంశ విశ్లేషణ. అంటే ఏదేని ఒక డాటా ఇచ్చి అది పై గ్రాఫ్ కానీ బార్ గ్రాఫ్ కానీ లేదా లైన్ గ్రాఫ్ కానీ వాటికి సంబంధించి లేదా ఒక బాక్స్ అంటే మీన్స్ ఒక పట్టిక ఇచ్చి అందులో సంవత్సరాల వారీగా లేదా వివిధ అంశాల వారీగా ఏది మనకు ముఖ్యంగా ఏదేని మనకు ఎంటర్ప్రైజెస్ లో కానీ ఇండస్ట్రీ కానీ లేదా మనకు ఇన్స్టిట్యూషన్స్ లో కానీ క్లాస్ రూమ్ లో కానీ విద్యార్థులకు సంబంధించినటువంటి పాస్ పర్సంటేజ్ కానీ అటెండెన్స్ పర్సంటేజ్ కానీ వీటికి సంబంధించినటువంటి లాభాలు కానీ నష్టాలు కానీ శాతాలలో తెలియజేయడానికి ఈ దత్తాంశ విశ్లేషణ అనేటువంటిది ఉంటుంది. దీన్ని డాటా అనాలిసిస్ అంటాం. ఇది మనకు వచ్చేసి 6వ యూనిట్, మన 7వ యూనిట్. ఇది 31వ ప్రశ్న నుంచి 35 గుర్తుపెట్టుకోండి. 7వ యూనిట్ మనకు డాటా అనాలిసిస్ దత్తాంశ విశ్లేషణ 31 నుంచి 35 వరకు ఉంటుంది. ఈ టేబుల్ మనం అర్థం చేసుకుంటే మనకు 31 నుంచి 35 వరకు వీటి ఆన్సర్లు మనం చేయగలుగుతాం. దీన్ని మీరు గమనించగలరు. తర్వాత 36వ ప్రశ్న నుంచి మొదలుకుంటే అంటే మీన్స్ 8వ యూనిట్ మనం తీసుకున్నప్పుడు ఇది ఐసిటి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. మనకు తెలుసు ఇప్పుడు ఉన్న యుగం అంతా కూడా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎరనే. కాబట్టి మనకు వితౌట్ ఐసిటి టూల్స్ మనం క్లాస్ రూమ్లో ఎఫెక్టివ్గా మనం బోధించలేని పరిస్థితి. స్మార్ట్ బోర్డులు కానీ అదేవిధంగా వర్చువల్ బోర్డ్స్ కానీ వర్చువల్ క్లాస్ రూమ్స్ కానీ ఈ మనం ఆన్లైన్లో ఇప్పుడు నేను మాట్లాడుతున్న మీకు కనబడడానికి గల కారణం ఐసిటి. కాబట్టి వితౌట్ ఐసిటి వి కెనాట్ ఇమాజిన్ ఇన్ అవర్ క్లాస్ రూమ్ ఇన్ ఎఫెక్టివ్ మోడ్. సో దీనికి సంబంధించి ఐసిటిలో మెయిన్గా కంప్యూటర్ పారిభాషిక పదజాలం వాడతాం, కంప్యూటర్ టర్మినాలజీ వాడతాం. డాస్ అంటే ఏంటిది, విండోస్ అంటే ఏంటి, కంప్యూటర్కి సంబంధించిన టర్మినాలజీ వాడతాం. ఇందులో మెయిన్గా మనం చూడండి, డాస్ అంటే డాస్ ట్రాన్స్ఫర్ అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఆప్షన్లో మనల్ని కొంత కన్ఫ్యూజన్ గురి చేస్తారు, కరెక్ట్గా చూసి ఆన్సర్ పెట్టాలి డాస్ అంటే. నెక్స్ట్ 37th క్వశ్చన్. ఇందులో కంప్యూటర్ అంటే ఐసిటికి సంబంధించిన 2వ ప్రశ్న. ఐసిటి ఇక్కడ నుంచి 36వ ప్రశ్న నుంచి మొదలుకొని 40వ ప్రశ్న వరకు ఉంటుంది. ఇది 8వ చాప్టర్, 8వ యూనిట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఈ వీడియో చూడడం వల్ల కలిగే లాభం ఏంటి? మొదటి యూనిట్ దేనికి సంబంధించింది? టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించి 5 ప్రశ్నలు. 2వ యూనిట్ దేనికి సంబంధించింది? రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించి 5 ప్రశ్నలు. 3వ యూనిట్ దేనికి సంబంధించింది? కాంప్రహెన్షన్ అంటే ఒక ప్యాసేజ్ కానీ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి 5 ప్రశ్నలు ఇస్తారు. 4వ యూనిట్ దేనికి సంబంధించింది? కమ్యూనికేషన్ సంబంధించి అంటే మనకు భావ ప్రసారాలకు సంబంధించి లాంగ్వేజ్కి సంబంధించి మనకు ఉన్నటువంటిది. తర్వాత 5వ యూనిట్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు మనకు మెయిన్గా ఈ మ్యాథమెటికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ అప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. 6వ యూనిట్కి సంబంధించి మనం తీసుకున్నాం లాజికల్ రీజనింగ్. 7వ యూనిట్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు దత్తాంశ విశ్లేషణ, డాటా అనాలిసిస్. ఇంతకుముందు ఒక టేబుల్ చూసాము, ఆ టేబుల్ నుంచి 5 ప్రశ్నలు ఇస్తారు, దానికి ఆన్సర్ చేయాలి. 8వ యూనిట్ దేనికి సంబంధించింది? ఐసిటి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం చూసేది చేసేది ఐసిటికి సంబంధించి. ఇది కూడా 36వ ప్రశ్న నుంచి 40వ ప్రశ్న వరకు ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మనకు 37వ ప్రశ్న ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇందులో ద టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఆల్ ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్. కంప్యూటర్లోని భౌతిక భాగాలు వివరించడానికి వాడే పదం. మనం జనరల్గా నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు అంటే, కానీ కంప్యూటర్కి సంబంధించిన మనకు ఫిజికల్ కాంపోనెంట్స్ భౌతిక అంశాల భాగాలను గురించి మాట్లాడితే దాన్ని మనం ఏమని పిలుస్తాం? హార్డ్వేర్ అని పిలవాలి. అర్థమవుతుందా? సాఫ్ట్వేర్ అనేటువంటిది మనకు తెలుసు, అందులో వాడేటువంటి లాంగ్వేజ్కి సంబంధించి సాఫ్ట్వేర్ అని మనం చెప్పుకుంటాం. కానీ విడి భాగాలు భౌతికమైనటువంటి మెకానికల్ సంబంధించినటువంటి మనం ఫిజికల్ అపియరెన్స్ కనబడేదంతా కూడా హార్డ్వేరే, గుర్తుపెట్టుకోండి. తర్వాత 38th క్వశ్చన్ అంటే 3వ ప్రశ్న, మనకు ఐసిటిలో 3వ ప్రశ్న. ఇన్ ఇంటర్నెట్ టర్మినాలజీ వాట్ డస్ ఎక్రోనిమ్ WYSIWYZ స్టాండ్స్ ఫర్? అంటే ఇంటర్నెట్ సాంకేతిక పరిభాషలో సంక్షిప్త పదం WYSIWYG దేని సూచిస్తుంది? మరి దేని సూచిస్తుంది అంటే వాట్ యు సీ ఈస్ వాట్ యు గెట్ అనేటువంటి దాన్ని సూచిస్తుంది. అంటే దీనికి సంబంధించి మనం చెప్పుకుంటే షార్ట్ ఫామ్ ఇదని చెప్పుకున్నప్పుడు దీనికి సంబంధించిన అబ్రివేషన్ ఇదన్నమాట. వాట్ యు సీ ఈస్ వాట్ యు బిట్. మీరు ఏదైతే చూస్తున్నారో మీరు అది పొందుతారు. మీరు ఇప్పుడు పేపర్కి సంబంధించిన విశ్లేషణ చూస్తున్నారు, మీకు సంబంధించిన కంప్లీట్ అవగాహన వస్తుంది, మీరు ఆన్సర్ చేయగలుగుతారు, అంతే కదా? రైట్.
నెక్స్ట్ 39th క్వశ్చన్, అంటే ఇందులో మనకు 4వ ప్రశ్న, ఐసీటీకి సంబంధించిన 4వ ప్రశ్న ఇక్కడ మనం చూస్తున్నాం. ఐసీటీకి సంబంధించిన 4వ ప్రశ్న చూస్తే, ద ప్రోగ్రామ్ యూజ్డ్ టు ప్రివెంట్ అన్ఆథరైజ్డ్ యూజర్ ఆన్ ఇంటర్నెట్ ఫ్రమ్ రీడింగ్ ఫైల్స్ ఇన్ ఏ ల్యాన్ ఈజ్. ఈ ల్యాన్ కు సంబంధించి అనుమతి లేని వాడకందారులు ఇంటర్నెట్ ద్వారా ల్యాన్ లో ఫైల్స్ చదవడానికి కట్టే సాఫ్ట్వేర్ ఏమంటారు? మనకు ల్యాన్ అంటే తెలాలి. ల్యాన్ పూర్తి పేరు ఏంటిది? లోకల్ ఏరియా నెట్వర్క్. ఈ ల్యాన్ మాదిరిగా వ్యాను మ్యాన్ ఉంటుంది. వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్, మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఇది కంప్యూటర్ భాష, కంప్యూటర్ పదజాలం. మరి ఇందులో ల్యాన్ లోని ఫైల్స్ ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే ఆ ఇంటర్నెట్ వాళ్ళు చదవకుండా కాపాడేది ఏంటిదంటే ఫైర్ వాల్. గుర్తుపెట్టుకోండి, ఏంటిది? ఫైర్ వాల్. నెక్స్ట్ 48th క్వశ్చన్, అంటే ఐసీటీలో లాస్ట్ క్వశ్చన్, అంటే 8వ చాప్టర్లో లాస్ట్ ప్రశ్న. 8వ ప్రశ్న 36 నుంచి 40 వరకు ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఇందులో 40వ ప్రశ్న మనం గమనిస్తే, ద ఎక్స్పాన్షన్ ఆఫ్ అబ్రీవియేషన్ మూక్ ఈజ్. మూక్ అంటే ఏంటిది? మనకు తెలుసు, ఐఐటి బాంబే, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్, ఐఐటి, ఎన్ఐటీలు మనకు ఈ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అందజేస్తున్నాయి. అంటే వితౌట్ టీచర్ మనము వివిధ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మెయిన్గా ఈ కొత్త సబ్జెక్టులు, ముఖ్యంగా సైకాలజీ, మనకు డిగ్రీ లెవెల్లో మనకు ఐఐటి బాంబే ద్వారా ఈ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు ద్వారా మనకు సైకాలజీని అందజేస్తున్నారు. ఇట్లాగే అనేకమైనటువంటి కోర్సులు, సబ్జెక్టులను కూడా ఈ మూక్స్ ద్వారా అందజేయడం అనేటువంటి జరుగుతుంది. సో మూక్ స్టాండ్స్ ఫర్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. ఇది కరెక్ట్ గా చదవాలి, కన్ఫ్యూజ్ అవుతాం చూడండి. అన్ని దగ్గర చూడండి. మ్యాసివ్ ఆన్లైన్ ఓపెన్ కాలేజ్ కాదు, మేనేజ్మెంట్ అసలే కాదు, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. అట్లాగే దీని మాదిరిగా మీరు ఇంకొన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అది హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఐసీటీ రిలేటెడ్. స్వయం, దాని అబ్రివేషన్ తెలియాలి. స్వయం ప్రభ, అర్థమవుతుందా? అదే దీంతో పాటు ఎన్పిటెల్, ఇట్లాంటి వీటికి సంబంధించినవి మనకు అబ్రివేషన్ తెలియాల్సి ఉంది. ఇక 9th చాప్టర్ మనకు 41 నుంచి 45 వరకు ఉంటుంది. ఇది పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ కు సంబంధించింది. చూడండి, ఎన్విరాన్మెంట్ కు సంబంధించింది 41వ ప్రశ్న నుంచి 45 వరకు. మొత్తం పేపర్ 1లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. 41 నుంచి 45 వరకు 9వ చాప్టర్ గుర్తుపెట్టుకోండి. దీంట్లో మెయిన్గా పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ కు సంబంధించి మనం చదువుతాం. ఇందులో మీరు గమనిస్తే ఫస్ట్ ఇందులో 41వ ప్రశ్న, అంటే 9th చాప్టర్ 9th యూనిట్, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్. నీటి చక్రంలో పాల్గొనటకు భూమికి చేరే ఎంత సూర్యశక్తి భూమి మీద నీటిని ఆవిరి చేయటం కావాలని? హౌ మచ్ టోటల్ సోలార్ ఎనర్జీ దట్ ఈస్ రీచింగ్ ఎర్త్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఆన్ ఎర్త్ టు జాయిన్ ఇన్ హైడ్రలాజికల్ సైకిల్. మనకు నీటి చక్రం కంటిన్యూషన్ గా జరుగుతుంది. ఎట్లా? సముద్రంలో నీటి రూపంలో, మేఘాల రూపంలో పైకి వెళ్ళడం, మేఘాలు మళ్ళీ వర్షించి భూమిని చేరడం, ఆ నీరు కంటిన్యూషన్ జరుగుతుంది అనమాట. దాన్ని హైడ్రలాజికల్ సైకిల్ అంటారు. ఇలా జీవభూ రసాయన చక్రాలు కూడా కంటిన్యూషన్ జరుగుతాయి, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎంత సూర్యశక్తి భూమి మీద నీటి ఆవిరి చేరటం కావాలంటే 1/4 ఆఫ్ ఎనర్జీ, 1/4 శక్తి కావాలి. ఇక 42వ ప్రశ్న, ఇన్ విచ్ కంట్రీ ద శివ లేక్ టైడల్ పవర్ స్టేషన్ ఇస్ ప్రెసెంట్? గుర్తుపెట్టుకోండి, ఏ దేశంలో శివ సరస్సు మనకు టైడల్ పవర్ స్టేషన్ కలదు? అంటే మెయిన్గా ఈ టైడల్ అంటే మనకు ఏమని చెప్పుకోవచ్చు అంటే గాలిమరలు అనమాట. అంటే మనకు ఈ సరస్సుకు సంబంధించిన టైడల్ అంటే అలల ద్వారా, అంటే గాలి ద్వారా కాదు, అది విండ్ పవర్. ఇది టైడల్ అంటే మనకు అలల ద్వారా, సముద్రపు అలలు మాదిరిగా ఇక్కడ శివ సరస్సు టైడల్ కు సంబంధించిన పవర్ స్టేషన్ ఎక్కడ ఉందని అడిగాడు. ఏ దేశం? చైనానా, కెనడానా, దక్షిణ అమెరికానా, సౌత్ కొరియా? అంటే ఆన్సర్ సౌత్ కొరియా. చూడండి ఎంత క్వశ్చన్స్, ఎంత డెప్త్ అడిగాడు. ద మెయిన్ సెల్స్ దట్ గెట్ ఎఫెక్టెడ్ బై హెచ్ఐవి ఆర్. హెచ్ఐవి వల్ల ప్రభావం చెందే ముఖ్య కారణాలు ఇవి. పీపుల్ డెవలప్మెంట్ కు సంబంధించిన ప్రశ్న కాబట్టి మెయిన్ గా హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ వల్ల మానవుల్లో ప్రభావితమయ్యేటువంటి కణాల సంఖ్య, అంటే ఏ కణాల సంఖ్య తగ్గుతుంది అంటే డబ్ల్యూబీసీ, అంటే తెల్ల రక్త కణాలు, ముఖ్యంగా టీ లింఫోసైట్స్ తగ్గుతాయి, గుర్తుపెట్టుకోండి, ప్రభావం చెందుతాయి. నెక్స్ట్ 44 క్వశ్చన్, ఇందులో 4వ ప్రశ్నగా మనం చెప్పుకోవచ్చు 9వ యూనిట్ లో. లిగ్నైట్ ఈజ్ ఎ వెరైటీ ఆఫ్. లిగ్నైట్ అనేది ఏంటిది? మనకు తెలుసు, కార్బనిక్ కు సంబంధించిన వివిధ రూపాంతరాలు ఉంటాయి. ముఖ్యంగా ఇవి తరిగిపోయే వనరులు, అంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ కి సంబంధించి మెయిన్గా బొగ్గు, పెట్రోల్, సహజవాయువుకు సంబంధించినంత కూడా నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. అదే సూర్యరశ్మి, నీరు, మట్టి, ఇదంతా కూడా రెన్యూవబుల్ రిసోర్సెస్, అంటే పునరుత్పాదన వనరుగా మనం చెప్పుకుంటాం. ఎప్పుడైతే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ మనం కాపాడుకుంటామో మనం ఇంకొంతకాలం సర్వైవ్ అవుతాం. రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ కు ప్రాబ్లం రాకుండా కాపాడితే ఇంకా బాగుంటాం. ఈ విషయాన్ని గమనించాలి. అయితే మరి ఈ లిగ్నైట్ అనేది ఏంటిది? ఒక
ముడి చముర, కంబస్టబుల్ గ్యాసెస్ మిక్చరా అంటే సహజ వాయువ, లేదా క్రూడ్ ఆయిల్ అంటే ముడి చముర అంటే మనకు పెట్రోలియం శుద్ధి చేయకముందు వచ్చేదంతా కూడా క్రూడ్ ఆయిలే. అది శుద్ధి చేస్తే దాని నుంచి గ్రీజ్ వస్తుంది, పెట్రోల్ వస్తుంది, కెరోసిన్ వస్తుంది. అదేవిధంగా మనకు ఇది తెల్ల కెరోసిన్ కూడా వస్తుంది అనమాట. ఈ విషయాన్ని గమనించాలి. సో దాన్ని మనం ఏమంటాం అంటే బ్రౌన్ కోల్ అని అంటాం, లిగ్నైట్. అర్థమవుతుందా? సో లిగ్నైట్ అనేది ఏంటిది? ఒక బ్రౌన్ కోల్. ఇక ఇందులో లాస్ట్ క్వశ్చన్ ఏది మనకు ఈ పీపుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన లాస్ట్ క్వశ్చన్ ఏంటిది? ఓజోన్ టెన్స్ ప్యానెల్ వాజ్ సెటప్ బై. ఓజోన్ క్రమాన్ని నిర్ధారణ చేసే సంఘంను వీరు స్థాపించారు. ఎవరు స్థాపించారు? నాసానా, డబ్ల్యూఎండా, యుఎన్పా, షారా. దీన్ని మనం గమనిస్తే గుర్తుపెట్టుకోండి, నాసా అనేవాళ్ళు ఓజోన్ యొక్క ఏది క్రమాన్ని చేయడానికి, డబ్ల్యూఎండి వరల్డ్ మెటీరియాలజికల్ డెవలప్మెంట్, అదేవిధంగా యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, ఓకే, అదేవిధంగా నాసా మనకు ఏది అమెరికాకు సంబంధించినటువంటి నాసా, ఇవన్నీ కలిసి ఓజోన్ ట్రెండ్స్ ప్యానెల్ ను వీరు స్థాపన చేయడం జరిగింది. ఓజోన్ క్రమాన్ని నిర్ధారణ చేసి స్థాపన ఏది సంఘంను స్థాపించారు. ఇక నెక్స్ట్ 46 నుంచి 50 వరకు హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్యకు సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి. 46 ఇది 10th యూనిట్, గుర్తుపెట్టుకోండి సార్. యూజీసీ హ్యాస్ అలౌడ్ స్టూడెంట్స్ టు డూ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్ సైడ్ బై సైడ్ విత్ డిగ్రీ 2. విద్యార్థులు డిగ్రీతో పాటు డిప్లొమా లేక సర్టిఫికేట్ కోర్స్ చేయడానికి యూజీసీ అనుమతించడానికి కారణం. మెయిన్గా ఎందుకు అనుమతిస్తారంటే డిగ్రీ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు పనిచేయగలిగే సామర్థ్యాన్ని పెంచడం కోసం మనం ఈ యూజీసీ ఖచ్చితంగా అనుమతించడానికి కారణమవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు 47 క్వశ్చన్ అంటే సెకండ్ క్వశ్చన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఇందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ డీల్ విత్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఆన్ ఎడ్యుకేషన్ ప్లానింగ్. మనం ఏదైతే విద్యా ప్రణాళికకు సంబంధించి సామర్థ్యాల నిర్మాణ కార్యక్రమాలు నిర్వహించే సంస్థ ఏంటిది? ఎన్సీఆర్ట, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, న్యాక్ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్, ఎన్యూయూపీఎన్ నేషనల్ యూనియన్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఓకేనా? దీనికి సంబంధించి ఇంతకుముందు ఎన్ఐఈపిఏ ఉండే, ఇప్పుడు ఎన్యూఈపిఏ ఉంది. ఈ విషయాన్ని గమనించాలి, ఓకేనా? కాబట్టి ఆన్సర్ ఏం పెట్టాలి? ఎన్యూఈపిఏ, గుర్తుపెట్టుకోండి. తర్వాత 48th క్వశ్చన్ 48వ ప్రశ్న మనం గమనిస్తే ద పర్పస్ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్ ఇస్ బెస్ట్ సర్వ్డ్ బై ఫోకసింగ్ ఆన్. మన హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి దేనిపై కేంద్రీకరించడం ద్వారా విలువల విద్య ఉద్దేశం మెరుగ్గా సాధించబడుతుందని అడిగాడు. అంటే సమాజంలో సాంస్కృతిక ఆచారాల, ఒక సామాజిక వర్గం నిర్దేశించిన ప్రవర్తన ప్రమాణాల, లేదా మానవ విలువల పట్ల శ్రద్ధన, లేదా మతపరమైన నైతిక ఆచారాల బోధన. ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి, మతపరమైన నైతిక ఆచారాలు ఇవన్నీ ఎప్పుడు కూడా మన రెగ్యులర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉండవు. ఈ విషయాన్ని గమనించాలి. అంతేకాకుండా సమాజంలో ఉన్న సాంస్కృతిక ఆచారాల, లేదా ఒక సామాజిక వర్గం నిర్దేశించిన ప్రవర్తన ప్రమాణాల అంటే గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా దేనిపై కేంద్రీకరించడం విలువల ఉద్దేశం మెరుగ్గా సాధించబడుతుందంటే మానవ విలువల పట్ల శ్రద్ధ, కన్సర్న్ ఫర్ హ్యూమన్ వాల్యూస్. మనకు ఎథిక్స్ మీద, ముఖ్యంగా అక్సియాలజీ అని మనం కూడా చెప్పుకుంటాం, విలువల శాస్త్రానికి సంబంధించిన దాని మీద. ఇక నెక్స్ట్ 49 క్వశ్చన్ మనం గమనిస్తే మనకు ఇది 4వ ప్రశ్న హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి. ఏ సెంట్రల్ యూనివర్సిటీ సెటప్ బై ఎన్ యాక్ట్ ఆఫ్. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు దేని ద్వారా స్థాపించబడ్డాయి? పార్లమెంట్ చట్టమా, లెజిస్లేటివ్ అసెంబ్లీ, యూజీసీ, ఎంహెచ్ఆర్డీ. అంటే ద ఎంహెచ్ఆర్డీ మీన్స్ మానవ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి అంటే గుర్తుపెట్టుకోవాలి, పార్లమెంట్ యాక్ట్ ద్వారా సెంట్రల్ యూనివర్సిటీ సెటప్ అనేటువంటి చేయబడ్డాయి. ఇక దీంట్లో మనకు చివరి క్వశ్చన్, దేంట్లో మనకు పేపర్ 1 కు సంబంధించినటువంటి చివరి ప్రశ్న. ఇది 10th యూనిట్ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించింది. ఏంటంటే ఉన్నత విద్యలో అత్యంత ప్రధానమైనది కింది వాటిలో ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. ఉన్నత విద్యలో అత్యంత ఇది ఇంపార్టెంట్, ప్రముఖమైనది ఏది, ప్రధానమైనది ఏది అని అడిగినప్పుడు పరీక్షించిన అంశాలను బోధించడమా, బోధించిన అంశాలను పరీక్షించడమా? ఇదే ఉల్టా అడిగాడు చూడండి. ప్రమోటింగ్ స్టూడెంట్స్ అచీవ్మెంట్ ఇన్ అకాడమిక్స్, పాఠ్యాంశాలలో విద్యార్థుల సాధన పెంపొందించడమా? టీచింగ్ వాట్ ఈస్ బీయింగ్ టెస్టెడా, లేదా టెస్టింగ్ వాట్ ఈస్ బీయింగ్ టాటా? అవేవి కాకుండా ఎంకరేజింగ్ లర్నింగ్ టు లర్న్, అభ్యసించాల్సిన నైపుణ్యాలను అభ్యసించేందుకు ప్రోత్సహించడం. ఎంకరేజింగ్ లర్నింగ్ టు లర్న్, ఇది మనకు రైట్ ఆన్సర్. ఇది ఉన్నత విద్యలో అత్యంత ప్రధానమైన అంశం. కాబట్టి అభ్యర్థులు గమనించాలి. ముఖ్యంగా మనకు ఉన్నత విద్యకు సంబంధించి మనకు 10వ యూనిట్, ఇది టిఎస్ఎట్ 2022లో అడిగినటువంటి ప్రశ్న. మీకు ఇది ముగించే ముందు, ఈ వీడియో ఎండ్ చేసే కంటే ముందు ఆ 10 యూనిట్లు ఏంటో ఒక్కసారి మీకు మళ్ళొకసారి నేను చూపిస్తాను. మీరు
శ్రద్ధగా వినండి మరొకసారి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, డెఫినెట్గా ఈ 10 చాప్టర్ల మీద మీకు పట్టుంటే మీరు అలవోకగా ఆన్సర్ చేయగలుగుతారు. మీకు ఈ స్క్రీన్ కనబడుతుందని నేను అనుకుంటున్నాను. ఇందులో మీరు గమనిస్తే ఆ, మొత్తం 10 చాప్టర్స్ ఉన్నాయి పేపర్ 1లో. టీచింగ్ అప్టిట్యూడ్ ఎన్ని ప్రశ్నలు వస్తాయండి? 5 ప్రశ్నలు. రీసెర్చ్ అప్టిట్యూడ్ అంటే 6వ ప్రశ్న నుంచి 10వ ప్రశ్న వరకు. కాంప్రహెన్షన్ 10వ ప్రశ్న నుంచి 15వ ప్రశ్న వరకు. కమ్యూనికేషన్ 15వ ప్రశ్న నుంచి 20వ ప్రశ్న వరకు. మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్ గుర్తుపెట్టుకోండి మిత్రమా, గుర్తుపెట్టుకోండి, ఇది 21 నుంచి 25 వరకు. లాజికల్ రీజనింగ్ 26 నుంచి 30 వరకు. డాటా ఇంటర్ప్రిటేషన్ అంటే దత్తాంశ విశ్లేషణ మనకు 30 నుంచి 35 వరకు. 31 నుంచి 35 వరకు. ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ 36 నుంచి 40 వరకు. మిత్రమా ఖచ్చితంగా ఇవి అడుగుతారు. 5 ప్రశ్నలు డెఫినెట్ గా ప్రతి యూనిట్ నుంచి 5 ప్రశ్నలు అడుగుతారు. పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ కు సంబంధించి 5 ప్రశ్నలు అడుగుతాడు. అంటే 41 నుంచి 45 ప్రశ్నలు. అంటే పర్యావరణం, ప్రజలు, అభివృద్ధి మరియు పర్యావరణం, సమాజ అభివృద్ధి, పర్యావరణం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక చివరిది మనకు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఉన్నత విద్యా విధానానికి వ్యవస్థకు సంబంధించి చివరి 45 నుంచి 50, 46 నుంచి 50 ప్రశ్న వరకు అడుగుతారు. ఈ విధంగా మీరు అభ్యాసం చేసినట్లయితే డెఫినెట్ గా పేపర్ 1లో మీరు డెఫినెట్ గా మంచి స్కోర్ సాధిస్తారు. మీరు ఆల్రెడీ సెకండ్ పేపర్లో మీరు కొద్దిమంది నాకు హిందీ అభ్యర్థులకు కాల్ చేశారు, కొద్దిమంది ఎకనామిక్స్ వాళ్ళు ఫోన్ చేశారు, కొద్దిమంది వేరే సబ్జెక్ట్ వాళ్ళు కాల్ చేస్తున్నారు. మొదటి పేపర్లో అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్స్కి అంటే 50 ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు అడుగుతారు. కాబట్టి ఇందులో మీరు ఎక్కువ స్కోర్ చేస్తే డెఫినెట్గా విజయం మీదే. టాప్ 6లో 2024లో జరిగేటువంటి దాంట్లో మీరే విజయం సాధిస్తారు. ఓకే, డెఫినెట్గా నో డౌట్ ఎట్ ఆల్ మీరు విజయం సాధిస్తారా అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే ఈ వీడియో. ఓకే, ఐ విష్ యూ గుడ్ లక్.